నిజాయితీ అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకప్పుడు విదర్భ దేశంలో దొంగతనాలు, దోపిడీలు చాలా హెచ్చుగా ఉండేవి. ఆ దేశపు రాజు యువకుడు. తన పరిపాలనలో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నందుకు చాలా విచారించాడు. రాజభటులు, రక్షకభటులు, తలారులు, దండనాయకులు ఎందరో ఉండి కూడా దొంగలను పట్టుకోవడానికి అశక్తులుగా కనిపించారు. దొంగలను తీవ్రంగా దండించినట్టయితే దొంగతనాలు అరికట్టవచ్చునని రాజుకు తోచింది. పట్టుబడిన ప్రతి దొంగను కొరత వేయవలసిందిగా రాజు ఉత్తర్వు చేశాడు. అతి చిన్న దొంగతనాలు చేసిన వారిని కూడా నిర్దాక్షిణ్యంగా కొరత వేయసాగాడు. అయితే ఇందువల్ల దొంగతనాలు తగ్గకపోగా హెచ్చసాగాయి. ఇందులో గల రహస్యమేమిటో తెలుసుకుందామని రాజు పరదేశీ ప్రయాణికుడిలాగా వేషం వేసుకుని ఒకనాటి అర్ధరాత్రి రాజనగరం నుంచి బయలుదేరి తెల్లవారేసరికి 5 కోసుల దూరంలో ఉన్న ఒక పల్లె చేరాడు. రాజు రచ్చబండ వద్దకు వచ్చేసరికి అక్కడ ఊరి పెద్దలు కొందరు కనిపించారు. ఆయన కూడా అక్కడే కూర్చుని, మీ దేశంలో దోపిడీలు, దొంగతనాలు చాలా ఎక్కువని విన్నాను. పాపం మీరంతా ఎలా బ్రతుకుతున్నారు అని అడిగాడు. ఉన్నవారికి దొంగల భయం గాని మాకేముంది, దివానం వారు మమ్మల్ని ఏనాడో దోచేశారు అన్నాడొక వృద్ధుడు. రోజు దొంగతనాలు జరిగినా ఒక్క దొంగ చిక్కడట. ఏమిటి వింత, మీ దేశపు దొంగలు చాలా నేర్పరుల వల్లే ఉన్నారే అన్నాడు రాజు. పెద్ద దొంగలను దివానం కాపాడుతుంది, చిన్న దొంగలను ప్రజలు కాపాడుతారు. దొంగలు చిక్కకపోవడానికి ఇంతకన్నా కారణమేమీ లేదు అన్నాడు వృద్ధుడు. చిన్న దొంగలంటే ప్రజలకెందుకు అభిమానం అని రాజు అడిగాడు. వాళ్ళు పెద్ద దొంగలలాగా నీతి మారిన వాళ్ళు కారు, చిన్న దొంగలు నిజాయితీ పరులు అన్నాడు వృద్ధుడు. రాజు అక్కడి నుంచి కదిలి మరొక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఏ పని చేయకుండా నిర్విచారంగా కాలం గడిపే వాళ్ళెవరైనా ఉన్నారా అని విచారించాడు. ఒక్క మనిషి ఉన్నట్టు తెలిసింది. రాజు ఆ మనిషి ఇంటికి వెళ్ళి, అయ్యా, నేను పరదేశిని, ఈ దేశంలో న్యాయంగా దొంగతనం చేసుకుని జీవింతామని వచ్చాను, సహాయం చేయగలరా అని అడిగాడు. నేను దొంగలని ఎలా కనిపెట్టావు అని ఆ మనిషి అడిగాడు. నేను కూడా దొంగనే గనక మరొక దొంగను పోల్చగలను అన్నాడు రాజు. భేష్, నీవు నీతి నియమాలు పాటించినట్టయితే పైకి వస్తావు అన్నాడు దొంగ. మీ వెంట నన్ను ఒక్కసారి దొంగతనానికి రానివ్వండి, ఆ తరువాత నా బ్రతుకు నేను చూసుకుంటాను అన్నాడు రాజు. అయితే ఈ రాత్రి రాజుగారి ధనాగారానికి కన్నం వేద్దాం అన్నాడు దొంగ. అది ప్రమాదకరం కాదా? ఏ చిన్న ఇంటికో కన్నం వేయడం క్షేమం అనుకుంటాను అన్నాడు రాజు. చిచ్చి, నువ్వెక్కడో పెద్ద దొంగలా మాట్లాడుతున్నావు. మనం చిన్న దొంగలం, ఆ సంగతి మరవకు. మనం పెద్ద ఇల్లే దోస్తాం అన్నాడు దొంగ. ఆ రాత్రి పొద్దు ఊకగానే ఇద్దరు బయలుదేరి అర్ధరాత్రి కల్లా రాజనగరు చేరారు. అయ్యా, ఈ దొంగతనంలో నాకెంత భాగం అని అడిగాడు రాజు. ఇద్దరికీ చెరి సగం అన్నాడు దొంగ. నాకన్నా అనుభవం గలవారు కదా, మీరు హెచ్చు తీసుకోవడం న్యాయం కదా అన్నాడు రాజు. కాదు, మనం పట్టుబడితే ఇద్దరికీ సమానమైన శిక్షే వేస్తారు. అందుచేత దొంగిలించిన సొమ్ము సమంగా పంచుకోవడమే న్యాయం అన్నాడు దొంగ. దొంగ యొక్క న్యాయబుద్ధికి ఆశ్చర్యపోతూ రాజు, మీ మాట నమ్మవచ్చునా అని అడిగాడు. నేను అబద్ధం ఆడలేను, అబద్ధాన్ని గురుదక్షిణగా ఇచ్చేశాను అన్నాడు దొంగ. ఎవరికంటా పడకుండా దొంగ రాజును ధనాగారానికి చేర్చాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. ఒక బంగారు భరిణలో 3 పెద్ద వజ్రాలున్నాయి. 3 వజ్రాలను ఇద్దరం సమంగా పంచుకోలేం. అందుచేత చెరొకటి తీసుకుని 3వది ఇక్కడే ఉంచేద్దాం. ఈ ఒక్క వజ్రాన్ని మీ దేశంలో అమ్ముకున్నావంటే బతికినన్నాళ్ళు నీకు సుఖంగా వెళ్ళిపోతుంది అన్నాడు దొంగ. ఇంకే వస్తువు ముట్టలేదు. వారు బయటికి వచ్చేశారు. రాజు దొంగ వద్ద సెలవు పుచ్చుకుని తన భవనానికి వచ్చేశాడు. తెల్లవారుజామున పహారా వాళ్ళు ధనాగారానికి వేసిన కన్నం గమనించి మంత్రికి కబురు చేశారు. మంత్రి వచ్చి 2 వజ్రాలు మాత్రమే పోయినట్టు గ్రహించి 3వది జేబులో వేసుకుని రాజుతో 3 వజ్రాలు పోయినవని చెప్పాడు. ఫలాని గ్రామంలో ఫలాని మనిషిని పట్టి తెప్పిస్తే దొంగతనం బయటపడుతుందని రాజు మంత్రితో చెప్పాడు. రాజభటులు వెళ్ళి దొంగను పట్టి తెచ్చారు. అయ్యా, నేను మరొక దొంగ కలిసి క్రిందటి రాత్రి రాజుగారి ధనాగారంలో నుంచి 2 వజ్రాలు దొంగలించి
చెరొకటి తీసుకున్నాము. మూడవది మేము ముట్టనే లేదు. ఇదిగో నేను తీసుకున్న వజ్రం అంటూ దొంగ ఒక వజ్రం తీసి ఇచ్చాడు. వీడే మిగిలిన 2 ఎక్కడో దాచి ఉంటాడు. వీణ్ణి కొరత వేయించండి మహాప్రభు అన్నాడు మంత్రి. తొందరపడకండి. వీడితో కలిసి దొంగతనం చేసిన దొంగను నేను పట్టుకున్నాను. వాడు కూడా ఇలాగే చెప్పి తాను పుచ్చుకున్న వజ్రం నాకిచ్చాడు. ఇదిగో ఆ వజ్రం అంటూ రాజు తన జోబులో నుంచి 2వ వజ్రం బయటికి తీశాడు. అయితే 3వ వజ్రం తీసిన వాడిని పట్టుకోవాలి. నాకొక మాసం గడువు ఇవ్వండి అన్నాడు మంత్రి. ఈ భాగ్యానికి మాసం గడువెందుకు? 3వ వజ్రం మీ జేబులోనే ఉండవచ్చు, చూడండి అన్నాడు రాజు. మంత్రి వణుకుతున్న చేతులతో తన జేబులో ఉన్న 3వ వజ్రం పైకి తీశాడు. రాజు మంత్రిని కొరత వేయించి మంత్రి స్థానంలో దొంగను నియమించాడు. దివాణంలో పెద్ద దొంగలందరూ మారిపోయారు. ప్రజల జీవితం బాగుపడింది. దానితో చిన్న దొంగలు లేకుండా పోయారు. కథ సమాప్తం. మరో చిన్న కథ చెప్పుకుందాం. అనగనగా ఒక దేశం. ఆ దేశానికి ఒక రాజు. ఆ రాజుకు 3 కొడుకులు. 3 అందమైన వాళ్ళు, తెలివిమంతులోను. రాజుకు వృద్ధాప్యం రావడం చేత తన తదనంతరం రాజ్యం ఎవరికి చెందజేయడమా అని ఆలోచనలో పడ్డాడు. పెద్దవాడైన కాంతిసేనుడు తెలివిమంతుడే గాని కొంచెం తల బిరుసు. రెండోవాడు కమలసేనుడు ఇంచుమించు అంతే. ఇద్దరు గర్వులు కావడం చేత ప్రజలకు వాళ్ళంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. కడసారి వాడైన కృపాసేనుడు నలుగురిలో అనుకూలంగా మసిలేవాడు కనుక అతను జనముద్దుగా ఉంటూ వచ్చాడు. అందుచేతనే ఏనాటికైనా మనకు కృపాసేనుడే ప్రభువు కావాలి అని ప్రజ కోరుకునేవారు. రాజు తన ఉద్దేశాన్ని గురించి మంత్రులను సలహా చేశాడు. వారు ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. చివరకు తనంతట తనకే ఒక చక్కటి ఆలోచన తట్టింది. 3 కొడుకులను చేరబిల్చాడు. చూసారా, నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది. నా తరువాత మీ 3 ఎవరో ఒకరు రాజు కావాలి కదా. అయితే మీ 3 నాకు సమానులే. ఒకరు ఎక్కువ లేదు, మరొకరు తక్కువ లేదు. అందుచేత ఒక ఉపాయం చేశాను. అదేమిటంటే 1 సంవత్సరం గడువిస్తాను. 3 దారుల వెళ్ళండి. ప్రపంచంలో ఎక్కడైనా సరే చూస్తే నవ్వొచ్చే చిన్ని కుక్క బొమ్మను సంపాదించి తీసుకురండి. ఎవరైతే ప్రపంచంలో కల్లా చిన్ని కుక్కను పట్టుకు వస్తారో వాళ్ళకే నా రాజ్యం అని చెప్పాడు. ఇందుకు రాజపుత్రులు 3 ఉత్సాహంతో సమ్మతించారు. పెద్దవాడు నల్ల గుర్రాన్ని, రెండోవాడు ఉదా గుర్రాన్ని, కడసారివాడు తెల్ల గుర్రాన్ని తీసుకుని బయలుదేరారు. 3 పట్టణపు పొలిమేర ఉండే పెద్ద రావి చెట్టు వరకు కలిసి వెళ్లారు. గడువు తీరగానే ఒక్కల సంగతి ఒకళ్ళు తెలుసుకునేటందుకు గాను మళ్ళీ ఈ చెట్టు కిందనే కలుసుకోవాలని నిశ్చయించుకొని అక్కడి నుంచి 3 దారుల దౌడు తీసుకుంటూ బయలుదేరారు. మిగతా భాగం మరో ఎపిసోడ్లో చెప్పుకుందాం. శుభం.